కొందరు ప్రతిరోజు విధిగా ఆలయాలకు వెళ్ళేవారుంటారు. మరికొందరు వారానికి ఒక్కసారి వెళ్తుంటారు. అయితే గుడికి వెళ్ళిన వారంతా దేవుడిని ప్రార్థించే సమయంలో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండటం అనేది కూడా వారికి చాలా ముఖ్యం. అలాగే అదే సమయంలో దేవుడి దేవతల విగ్రహాలకు లేదా ఫోటోలను తాకుతూ తమ మనసులో కోరికలు తీరాలని కోరుకుంటూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి తెలుసో తెలియకనో కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మీకు తెలియకపోతే పండితులను అడిగి తెలుసుకోండి. గుడికి వెళ్ళినప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి, ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదు అని. గుడికి వెళ్ళినప్పుడు వెన్ను చూపకూడదు అని చెప్తారు. దీనికి కారణం, మనం గుడిలో దేవుడిని దర్శించుకున్న తర్వాత తిరిగి వచ్చే సమయంలో గంట కొట్టడం కానీ మన వీపు భాగం దేవుడి వైపు ఉండేలా బయటికి రాకూడదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకంటే మనుషులు వీపు భాగం చూపించడం అంటే ఆయనను నిర్లక్ష్యం చేసిన భావన కలుగుతుంది. మనం బయటికి వచ్చేటప్పుడు కూడా ఆ స్వామిని చూస్తూ మనసులో ధ్యానిస్తూ వెనుకకు నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ బయటికి రావాలి. జనం ఎక్కువగా ఉంటే పక్కకు వచ్చి తిరిగి సింహద్వారం దగ్గర వచ్చి స్వామి వైపు తిరిగి బయటకు రావాలని పండితులు చెప్తున్నారు. గుడికి వెళ్ళేటప్పుడు నియమ నిష్ఠాలతో వెళ్ళాలి అని ఎందుకంటారంటే, మనం చూసే దేవుడికి నిత్యం మంత్రాలతో అభిషేకాలు, పూజలు జరుగుతాయి. అలా జరిగినప్పుడు ఆ విగ్రహంలో కొన్ని రకాల శక్తులు వచ్చి చేరుతాయి. దానినే కాస్మింగ్ రేసెస్ అంటారు. ఇది చాలా శక్తివంతమైన పవర్ అని పెద్దలు చెప్తారు. మనం ఏ చిన్న తప్పు చేసినా దాన్ని వ్యతిరేక ప్రభావం మన మీద ఏదో విధంగా చూపిస్తుంది. అది ఎలా అంటే, మనం మద్యం కానీ, మాంసాహారం కానీ లేదా స్నానం చేయకుండా కానీ వెళ్తే మనకి ఏదో రకంగా నెగటివ్ ప్రభావం పడి మనకి ఏదైనా జరగవచ్చు. అందుకనే గుడికి వెళ్ళేటప్పుడు నియమ నిష్ఠాలతో వెళ్ళాలి అని చెప్తారు మన పెద్దలు. అప్పుడే స్వామి అనుగ్రహం మనకి కలుగుతుంది. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆలయ గర్భగుడి గోడలను తాకకండి అని ఎందుకు చెప్తారో తెలుసుకుందాం. మనలో చాలా మంది గుడికి వెళ్ళాక స్వామికి నమస్కరిస్తూ ప్రదక్షిణలు చేయడం చూస్తూ ఉంటాం. కానీ శాస్త్రంలో ఆలయాల గోడలను తాకుతూ ప్రదక్షిణలు చేయకూడదు అని చెప్తుంది. దీనికి కారణం, స్వామి గర్భగుడి ఆలయ 4 పక్కల గోడలలో ఒక్కొక్క దిక్కున అంటే ఉత్తరాన కుబేరుడు, పశ్చిమాన వరుణుడు, తూర్పున ఇంద్రుడు, దక్షిణ అంటే స్వామికి వెనుక వైపు రాక్షసులు ఉంటారని శాస్త్రాలలో చెప్పడం జరిగింది. మనం తాకినప్పుడు ఆ రాక్షసులను నిద్రలేపినట్లు అవుతుందని, అందుకే ఆ వైపు తాకవద్దని పెద్దలు చెప్తారు. ఈ లెక్కన స్వామి వెనుక వైపు తాకి దండం పెట్టుకోవడం వల్ల మీకు మంచి జరగడం, అట్నుంచి మీకు అన్ని ఆటంకాలు ఏర్పడతాయని పెద్దలు చెప్తున్నారు.